సో ఇప్పుడు మేము హాయ్ హాయ్ ఎవరీవన్. సో మేము చాలా రోజుల తర్వాత మేము బయటికి వెళ్తున్నాము, మళ్ళీ ఏదో ట్రిప్కి వెళ్తున్నాము. సో ఇప్పుడు మేము యాక్చువల్లీ నిన్న నైట్ బయలుదేరినాము. సో ఫస్ట్ తులజా భవన్ ని దర్శనం చేసేసుకొని సో ఇప్పుడు ఆన్ ది వే టు ఔరంగాబాద్ అజంతా ఎల్లో చూసుకొని షిరిడి వెళ్తాము. సో వెళ్తా ఉంటే ఇక్కడ ఒక ప్లేస్ దొరికి చూసాము. సూపర్ అంటే సూపర్ ఉంది ప్లేస్. నా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుందా మీకు? చాలా బాగుంది ప్లేస్, వాళ్ళు చూడండి. మనం ఒకసారి ఆ బ్రిడ్జికి ఒకసారి ఎక్కేసి వెళ్ళిపోదాము, చూద్దాం ఒకసారి ఎలా ఉందో. లోపలికి వెళ్ళి ఆ బ్రిడ్జ్ ఎక్కేసి వెళ్దాం ఒకసారి. లాగంటే వేసిరా, అది ఎక్కడికి పోతున్నాడు బయట ఉందా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కింద పడ్డా అంటే కిందికే, కానీ నీళ్ళేంలో కానీ కాలు చేదో ఇరుగుతుంది పక్క. చూడండి ఎంత అవుతుందో, చూసి జాగ్రత్తగా పోవాలి. ఏ ధూమ్ ధామ్. సాయి లొకేషన్ ఎట్లుంది? తప్పరాకుందిగా. చెప్పు. ఔరంగాబాద్ వెళ్తుంటే సాధిస్ ప్లేస్ అండ్ చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు ఆ లొకేషన్ చూస్తే మీకు అర్థమైంది. కానీ సూపర్ ఉంది ప్లేస్ మాత్రం. మేము అప్పటి నుంచి అనుకుంటాం లొకేషన్, మంచి లొకేషన్ కావాలి ఆగనికి, ఫొటోస్ దిగనికి అది అని. కానీ సూపర్ ఉంది, వర్త్ అంటే వర్త్ నిజం చెప్తున్నాగా. సో మనం ఇంకా ముంగల్కి వెళ్దాం. అక్కడికి వెళ్ళి అక్కడ జనాలు చూడండి, అక్కడ ఉంది కదా, అక్కడికి వెళ్దాం. అక్కడ మొత్తం మీకు చెరువు మొత్తం కనిపించేస్తుంది. అక్కడ చెరువు అంతా కనిపిస్తుంది మీకు. వర్షాలు మాత్రం కంటిన్యూస్ గా పడుతున్నాయి. వర్షాల వల్ల సూపర్ అంటే సూపర్ ఉంది వెదర్. ఇంత మంచి ప్లేస్ అస్సలు మిస్ కావద్దు. చేపలు అయితే ఏం కనిపిస్తలేవు, రివర్ ఫ్లో అవుతుంది, అంటే ఫ్లో అయిపోతుంది, చెరువు నిండి వెళ్ళిపోతుంది అనమాట. వాటర్ అన్ని చెరువు నిండి వెళ్ళిపోతున్నాయి. సో ఫిషెస్ ఏం కనిపిస్తలేవు, మేబీ ఉండొచ్చు. రాజా సాయిగాడే నటుపోయాడు. రారా, మావాడు వస్తున్నాడు, భయపడి అడ్డే పోయినాడు. రోహిత్ ఆడ మావాడు ఒకడు ఉన్నాడు, వస్తున్నాడు, భయపడి పోయినట్టే. అరే ఏం కాదు దారా సాయి అని రమ్మను, రారా. అరే ఏం కాదు నాబ్బే, అరే రారయ్యా, లేట్ అవుతుంది. మేము నడుస్తున్నాం కదా, ఇది ఫాస్ట్ నడుస్తున్నదా, ఏం కదా కాదా. వాడు భయపడి వెళ్ళిపోయాడు ఎగలికి. ఏవో మావాడు కరీంనగర్ డాన్ షాన్ అంటాడు, దీని మీద రానికి భయపడుతున్నాడు. ఇది బ్రిడ్జ్ ఏమి ఊతలేదు, ఇవి ఊతున్నాయి అంతే, దీనికి ఏం కాదు. టైట్ భయపడుతున్నాడు. నువ్వు మన్మధుడు సినిమాలో నాగార్జున అనుకున్నావా? నీకు ఇప్పుడు హీరోయిన్ కావాలా ఇట్లా చేతి పట్టుకొని రోడ్డు దాటి నీకు? మెల్లదా, ఏం కదా. చలో అట్లా మా వాళ్ళని తోలుకొచ్చేసాం వెంకల నుంచి. అయినా భయపడుతుంది ఇప్పటికినాక, నువ్వే తీసుకొచ్చేసాము. సో ముంగల్కి వెళ్దాం, మెల్లారా, ఏం కాదు.
నేను ఉన్నా ఇక్కడ ఉందా. ఏం కదా, ఏం లేదుదా. ఎట్లుందిరా? అంతే, జాగ్రత్తగా దిగు, జాగ్రత్తగా దిగు, కింద పడతావు. పోయేటప్పుడు అప్పుడు పోయేటప్పుడు ఎట్లా పోతావు మళ్ళా? నేను రాదురా, నీ దుంకి కొట్టుకుంటూ వస్తా. ఇప్పుడు చూ ఇప్పుడు చూడండి, మీకు మొత్తం చెరువు చూపిస్తాము. చెరువు నిండి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, అలిగి వెళ్ళిపోతున్నాయి అంటారు కదా, మొత్తం వెళ్ళిపోతున్నాయి అనమాట. రైనీ సీజన్ లో చేయాలన్నా. ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి? రైనీ సీజన్ లోనే ఈ ఎక్స్పీరియన్స్ మనకు వస్తుంది. సీరియస్లీ నాకు ఆ బ్రిడ్జ్ మీద భయమైంది, కానీ లొకేషన్ చూస్తే మాత్రం సూపర్. ఇప్పుడు ఇప్పుడు ఇది చూడండి. హౌ ఇస్ ద లొకేషన్? ఎట్లుంది? సూపర్. ఈ వీడియోలో నువ్వే హైలైటర్ ఇప్పుడు. ఇక ఖతర్నాక్ ఉంది కదా, నీళ్ళు నిండిపోయి వెళ్ళిపోతున్నాయిరా, మొత్తం అలిగి వెళ్ళింది అంటారు కదా. వాళ్ళు ఫోటోలు చూద్దరు. సూపర్ లొకేషన్, చాలా బాగుంది. ఇంకా కొంచెం ముంగల్కి వెళ్ళిపోదాం అన్నమాట. అటు ముంగల్కి వెళ్ళిపోదాం, ఇంకా చూద్దాం మేమేమి ఉన్నాయి అందులో. అటు సైడ్ అంటే ఏమున్నాయి, వాటర్ ఉంటాయి, బట్ వ్యూ చూద్దాం ఎలా ఉందో. ఏ భరత్, వాళ్ళు ఫోటో తీస్తురా, ఆ ప్లేస్ మిస్ అయిపోతారు వాళ్ళు. మస్తు ఉందిరా. ఇగో సాయి, నీ ఎక్స్పీరియన్స్ ఏందిరా దీంట్లో చెప్పు. ఇట్లాంటి మైక్ తీసుకో. చెప్పాలంటే ఇట్లా నేను కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. డ్యామ్ చూసిన, కరీంనగర్ డ్యామ్ వెళ్ళిన, ఇంకా మిగతా డ్యామ్స్ వెళ్ళిన నియర్ బై, కానీ ఇది కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇక్కడనే స్టోరేజ్ వాటర్ ఉన్నాయి, మళ్ళీ అక్కడ మనకు వాటర్ ఫ్లో ఉంది. సో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. నాకు తెలిసి ఇది స్టోరేజ్ కోసం మినీ డ్యామ్ లెక్క పెట్టినట్టున్నారు, బట్ లొకేషన్ మాత్రం సూపర్. ప్రతి ఒక్కరు ఒకవేళ తుల్జాబాద్ నుండి ఔరంగాబాద్ వెళ్తే విజిట్ చేయండి, మస్ట్ విజిట్. థ్యాంక్ యూ. సో ఇది వచ్చేసి మీకు మెయిన్ రోడ్ పైన కనిపిస్తుంది. మేము చాలా సేపటి నుంచి అనుకుంటాం, మరి మంచి లొకేషన్ లోపల కొండలు పుట్టలు బాగున్నాయి, ఫోటో తీద్దాం అనుకుంటే సడన్ గా ఇది కనిపించింది. సూపర్ అంటే సూపర్ ఉంది. మీకు డిస్క్రిప్షన్ లో మేము లొకేషన్ డీటెయిల్స్ కూడా పెడతాం, మీరు ఒక కంపల్సరీ ట్రావెల్ చేస్తే కంపల్సరీ చూడండి. సూపర్. రాజన్న నువ్వు అట్లా ఎక్కకు, మా వదిలే చంపేస్తుంది. కెమెరా తీసుకొస్తే సూపర్ ఉంటుంది. సో యాక్చువల్ గా వదిన ఏమన్నారు అంటే జాగ్రత్త ఉంచండి అని పంపించారు మా గురువు గారిని. మా గురువు గారు మేమని ఎక్కలేం కానీ డ్యాములు, వంకలు, గుట్టలు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఒకసారి చూడండి. పడుచు కుర్రోడా అవతల పడితే పడుచు కుర్రోడా ఇంకేదో ఈత వస్తుందా రాజనా? రాదట చూడ, ఈత రాకుండా కూడా అది ఎక్కి ఫోటో తీరి రావు. కాదు రాజా, ఇది ఎక్కి పుష్పం చేద్దామంటే అందులోకే వద్దు నాయన, మాకు ఈత రాదు. ఎంతవరకు వచ్చిన నీళ్ళు? అబ్బో ఇక్కడ వరకు వచ్చినాయి. ఫోన్ జారపడదు అంటే అంత సంగతిగా. ఓ అంతవరకు వెళ్ళిపోవచ్చు, కానీ అందులో ఏమొద్దు. చూడండి, నా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, ఎంత పెద్దగా ఉందో ఇది. చాలా పెద్ద. ఎక్కడో అక్కడ నుంచి వస్తున్నాయి వాటర్. వాటర్ అంతా రివర్ లో ఉన్నట్టుంది. అక్కడ ఇక్కడ మొత్తం నిండిపోయి ఇక్కడ వెళ్ళిపోతుంది. సో ఇక్కడైతే ఏం గేట్స్ అయితే ఇక్కడైతే గేట్స్ ఏం పెట్టలేరు, జస్ట్ వాల్ కట్టేసారు. సో అటు నుంచి వెళ్ళిపోతాం నీళ్ళని. కానీ సూపర్ ఉంది ప్లేస్ మాత్రం, వర్త్.